బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఏసీబీ దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఏసీబీ దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేందర్, ఇప్పటికే ఈ కార్ రేస్ వ్యవహారంలో గతంలో పలుమార్లు దీంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఏసీబీ విచారించింది. దీంట్లో ప్రధానంగా A1, A2, A3 సంబంధించి కేటీఆర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్, అదేవిధంగా HMDA సంబంధించి అధికారులు కూడా ఇప్పటికీ విచారించిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఏసీబీ కోర్టు కూడా విచారణకు మరోసారి కదలిక సరేమని చెప్పవచ్చు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ నెల 20వ తేదీన విచారణ హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కు నోటీసు ఇచ్చారు. అంటే దీనిపై ఆయన కూడా స్పందించారు. చట్టాన్ని గౌరవించే ఒక పౌరునిగా పూర్తిగా కేసు దర్యాప్తు రాజకీయ బెదిరింపు అయినప్పటికీ కూడా నేను సహకరిస్తానని చెప్పి ఇప్పటికే సహకరించారు. ఇంతకుముందు కూడా 2 సార్లు ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి పోయి కూడా స్వయంగా ఆయన విచారణకు హాజరయ్యారు. మరోసారి ఈ నెల 20వ తేదీన కూడా హాజరయ్యేందుకు తాను సిద్ధమని చెప్పారు. మరి దీంతో పాటే ముందుగానే పలు కార్యక్రమాలు నాకు ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన టైం కొంచెం చేంజ్ కావాలని చెప్పేసి కూడా ఆయన అన్నట్టుగా మనకు తెలుస్తుంది. లండన్, అమెరికాకు వీళ్ళకి ఇప్పటికే ప్లాన్ చేసుకున్న ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని పిలిపించిన కానీ అదే సమయంలో లండన్, అమెరికాకి వెళ్లే ప్లాన్ ఉన్న నేపథ్యంలో ఆ టూర్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి నోటీసుకు స్పందిస్తారు. తర్వాత హాజరవుతామని చెప్పేసి లిఖితపూర్వకంగా కూడా తెలియజేయని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే మొత్తం మీద ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు దీంట్లో ఉన్నట్టు A1, A2, A3 అధికారులు కూడా విచారించిన నేపథ్యంలో మరోసారి ఈ కంపెనీకి సంబంధించి ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా వాళ్ళు సేకరించింది కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఏసీబీ అధికారులు తనకు నోటీస్ పంపించారో ఖచ్చితంగా లండన్, అమెరికా టూర్ తర్వాత హాజరవుతామని చెప్పేసి లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ స్పష్టం చేసినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.